హాయ్ హాల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చాలా టేస్టీగా హెల్తీగా ఒక రెసిపీ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ రాగి పిండిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన దాంట్లో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక ఆనియన్ పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. వీటిని ఇక్కడ యాడ్ చేయండి. ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా. ఇవి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ వేసుకున్న వాటిని బాగా కలపండి ఒకసారి. యాక్చువల్లీ ఈ రాగి పిండితో చేసే ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది. ప్లస్ మనకి చాలా హెల్దీ కూడా. మన బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికైనా మనకి ఐరన్ లెవెల్స్ అనేటివి మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇలా బాగా కలిపిన దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా చపాతీ కంటే ఇంకా కొంచెం మృదువుగా దీన్ని కలుపుకోవాలి. బాగా మంచిగా వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకొని డైరెక్ట్గా మనం రెసిపీ స్టార్ట్ చేయడమే. చపాతీ లాగా మనం దీన్ని నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక పెనం తీసుకొని ముందుగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. ఆయిల్ వేస్తేనే మనకి పెనంకి మనం చేసే రెసిపీ అనేది అతుక్కుపోదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ముందుగానే ఆయిల్ అప్లై చేసి మనం పిండిలా కలిపి పెట్టుకున్న ముద్దని దీనిపైన పెట్టి ఆయిల్ అయినా లేదా వాటర్ అయినా చేతికి తడుపుకుంటూ మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసే ఆ ముద్ద అనేది పెంక మొత్తం కూడా అప్లై అయిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మనము ఇది ఇంకొంచెం టేస్ట్ రావడానికి మధ్యలో రౌండ్గా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకున్న దగ్గర బాగా కాలిన తర్వాత చాలా క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మీకు కావాల్సినన్ని హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వండి. చూడండి, ఇక్కడ వీడియోలో 15 మినిట్స్ తర్వాత నేనైతే టర్న్ చేస్తున్నాను. అస్సలు అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకో సైడ్ టర్న్ చేసి 5 to 10 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అయితే బాగా కాలుతుంది. ఎంతో టేస్టీగా ఉండే రాగి రెసిపీ అయితే